అంటే పార్టీలో ఇటువంటి సంఘటన జరిగినప్పుడు సమీక్ష జరుపుకుంటుంటారు కదా, ఈ సమీక్షలో చేసిన తప్పును ఇంకోసారి జరగకుండా సమీక్ష జరుపుతారు, లేదంటే ఈ తప్పుని కరెక్ట్గా ఇప్పుడు మీరు చెప్పినట్లుగా అనుకోని పరిస్థితులు చేస్తామంటే సమర్థిస్తుంటారా? అనుకోని సంఘటన జరిగినప్పటికీ దాన్ని సమర్థించరు, ఎవరు సమర్థించరు. అనుకోకుండా జరిగినప్పటికీ ఎంతైతే సీరియస్గా ఉండాలో లేకపోవడం కూడా అది దాన్ని కూడా విమర్శిస్తాం. ఇప్పుడు ఏటనార్లో కూడా అక్కడ బస్ పేల్చివేత, జనం చనిపోయారు. జనం చనిపోవడానికి ఆయన ఏం కోరుకోలేదు, జనాలు చంపాలని ఆయనకి ఏం లేదు, పోలీసులను చంపాలి అనుకున్నాడు. కానీ అంటే ఆ బస్సు లోపల వస్తున్న వాళ్ళు జనం ఉన్నారా పోలీసు ఉన్నారా అని నిర్ధారణ చేసుకోవాల్సిన డ్యూటీ ఉంది కదా, ఆ సీరియస్నెస్ ఎందుకు ప్రవర్తించలే? అంటే ఆయనకు అవకాశం ఉంది, అది సీరియస్గా ఉంటే అది ప్రజల పోలీసుల ఆయన గుర్తించవచ్చు. నేను పోలీసులు అనుకున్నానంటే ఎట్లా? అంటే బస్సు లోపల కూడా ప్రజలు వస్తారు, లేదా పోలీసులు కూడా ఏంటంటే బస్సులు చేంజ్ చేసి వస్తుండ్రు. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన రెక్కి టీమ్స్ పెట్టుకోవాలి, కరెక్ట్ అవి ఉండాలి యుద్ధం అనుకున్నప్పుడు. అది కాబట్టి ఇది సరిగ్గా చేయలేదు, కాబట్టి చేయలేదనేది కూడా మేము సమీక్షించినాం. ఆయన ఏ సీరియస్నెస్ అయితే ప్రదర్శించాలో అది ప్రదర్శించలేదు కాబట్టి ఆ చర్య తీసుకున్నాం మేము. ఓకే. తర్వాత సంతోష్ కుమార్ సిఐ దాడి, ఆ ఘటన ఒకసారి చెప్పండి. సంతోష్ కుమార్ సిఐ యాక్షన్ ఏదైతుందో ఏటునారం ప్రాంతంలో జరిగింది. అది నేను ఆ యాక్షన్ లేను, అయితే నేను ఆ ఏరియాలో ఉన్నాను. నేను కూడా అక్కడ నాయకుడిని. యాక్చువల్గా సంతోష్ కుమార్ వేరు, కిషోర్ కుమార్ వేరు. సంతోష్ కుమార్ వచ్చేవారికి ఏంటంటే తన ప్రవర్తన కొంత నక్సలైట్లకు వ్యతిరేకంగా వివిధ ఎన్కౌంటర్లో పాల్గొన్న చరిత్ర సంతోష్ కుమార్కు ఉంది. కిషోర్ కుమార్ అలాంటి వ్యక్తి కాదు, ఎస్ఐ చనిపోయాడు. యాక్చువల్గా సంతోష్ కుమార్ను కిషోర్ కుమార్ను చంపాలని మేము అక్కడ అంబుష్ చేసింది కాదు. ఆ రోజున్న అక్కడ కమిటీ యాక్చువల్ చేసింది ఏంటంటే అంబుష్, అంటే పోలీసు దాడులు అడవి లోపల జరుగుతున్నాయి, దళాలపైన జరుగుతున్నాయి కాబట్టి వాటి రక్షణ కోసం అంబుష్లు చేయాలని నిర్ణయం. ఆ నిర్ణయంలో భాగంగా సల్పాక దగ్గర అక్కడ ఒక టీం అంబుష్ లోపల కూర్చున్నది. ఆ సందర్భంగా పోలీస్ వెహికల్ వచ్చింది. దాంట్లో సంతోష్ కుమార్ వస్తుండా, కిషోర్ కుమార్ వస్తుండా, ఎవరు వస్తున్నది ఎవరికి తెలియదు, అది క్లియర్. అది వచ్చిండ్రు, పేల్చేసారు. పేల్చిన దాంట్లో పుట్ట సంతోష్ కుమార్ చనిపోయాడు, కిషోర్ కుమార్ చనిపోయాడు. అయితే నేను చనిపోయిన తర్వాత నేను చెప్పింది ఏంటంటే ప్రజలకు నేను స్పష్టంగా చెప్పండి, నేను సంతోష్ కుమారు కొంత ప్రజలకు వ్యతిరేకంగా లేదా పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిండు, యుద్ధంలో భాగంగా ఆయన చనిపోయింది. కానీ కిషోర్ కుమార్ అయితే అసలు చనిపోవాల్సింది కాదంటే ఆయనే ఎలాంటి ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేయాలి, పార్టీకి వ్యతిరేకంగా పనిచేయాలి, లేదా ప్రజలపైన కూడా ఎలాంటి కూడా ఏంటంటే ఆయన అరాచకాలు ఏం లేవు. ఆయన డ్యూటీ, ఆయన చట్ట ప్రకారంగా ఆయన డ్యూటీ చేద్దాం అనుకున్నాడు, అంతే తప్ప అంతకంటే ఆయనది ఏమీ లేదు. నేను ప్రజలకు చెప్పింది ఏంటంటే కిషోర్ కుమార్ చావవలసిన వ్యక్తి కాదు, కొంత మంచి వ్యక్తి ఆయనే అనేది నేను మాట్లాడితే కొంతమంది జనం ఏం మాట్లాడానంటే ఎందుకు తప్పు అవుతుంది, అది అసలు ఆయన కూడా పోలీసే కదా, పోలీసు అనుకున్నాడు అందరు చావాల్సిందే కదా అని చెప్పి మాట్లాడతారు. పోలీసు అంటే అందరు చావాల్సిన వాళ్ళు ఏం కాదు. అది పోలీసులు వాళ్ళ ఉద్యోగం కోసం వాళ్ళు డ్యూటీ చేస్తారు తప్ప వాళ్ళు నక్సలైట్లకు వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళంతా రైతుల బిడ్డలు. ఆయన డ్యూటీ చేస్తుండు, ఆయన ప్రజలకు వ్యతిరేకం కూడా ఆయన చేయలే. ఆయన విషయం నేను చెప్పండి, నేను కన్విన్స్ చేసిన ప్రజలను ప్రజలు కన్విన్స్ చేశారు. కానీ పార్టీలో కూడా దానికి వ్యతిరేకంగా వచ్చినట్లుగా అప్పుడు వార్తలు వచ్చాయి. పోలీసులకు మద్దతుగా మీరు మాట్లాడడం, పార్టీ ఏమైనా ఎక్కడ రాలే. పార్టీ లోపల కూడా కన్విన్స్ చేసుకున్నా. పార్టీ లోపల కింద సభ్యుల పై నాయకత్వానికి క్లియర్ అండర్స్టాండింగ్ ఉంది. అక్కడ మా దళం లోపల కొద్దిమంది శ్రేణుల లోపల కిషోర్ కుమార్ చంపడం ఇది తప్పనంటే నేను ఒక టైప్లో చెప్పిన, అది అంటే ఇట్లా జరగవలసింది కాదన్న తప్ప ఇంకా నేను వేరే రకంగా మాట్లాడలేదు. దాన్ని అందరూ అర్థం చేసుకున్నారు, ఎవరు కూడా దాన్ని ఎవరు మాట్లాడలేదు. ప్రజలు కూడా తర్వాత అర్థం చేసుకున్నారు, ఎవరు నా పైన వేరేం మాట్లాడలేదు. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreams మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.